అందులో మేము స్పందనలో ఎస్పీ గారికి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఆ నేపథ్యంలో ఈరోజు ఉదయం 8 గంటలకి దాదాపు వారు ఇరువురు వారి కుటుంబాలతో పాటు 40 మంది గుర్తు తెలియని వ్యక్తుల్ని తీసుకొచ్చి ఆలంపైకి గడ్డపార్లతో సుత్తులతో ఆలయాన్ని ధ్వంసం చేస్తూ ఇక్కడ ఉన్నవారిని భయభ్రాంతులకు గురి చేశారు. మేము అడుగుతున్నాం, ఇక్కడ గుడి పెట్టకూడదు, తీసేయాలి, నిన్ను చంపేస్తానని చెప్పి రామిరెడ్డి గారి కుమారుడు, పెద్ద కుమారుడు నాపై పదునైన ఆయుధంతో నాపైకి చొరపడడం జరిగింది. అప్పుడు ఇక్కడ పనిచేసేటువంటి మహిళలు, ఒక మహిళ శశికళ, ఒక మహిళ ఏం పేరు అమ్మాయి పేరు వసుమతి, వీరిద్దరూ ఈ ఆలయంలో ఒకరు అకౌంటిస్టుగా, ఒకరు వచ్చి వంట చేసేవారుగా ఇక్కడ పనిచేస్తూ ఉన్నారు. వాళ్ళు నాకు అడ్డం రావడంతో వాళ్ళపైన ఆ ఘాట్లు తగిలి వాళ్ళు కింద పడిపోవడం జరిగింది. అంతేకాకుండా వారిని ఎందుకు ఇలా దౌర్జన్యం చేస్తున్నారు అని మాట్లాడిన దానికి వారి ఇరువురు మహిళల మీద వీరు ముక్కమ్మడిగా వాళ్ళపైన పడి వాళ్ళపైన సెల్ ఫోన్లు తీసుకోవడం, అసభ్య బూతు పదజాలంతో వాళ్ళని దూషిస్తూ వాళ్ళపైన దాడి చేయడం జరిగింది. నాపైకి అనేక మార్లు ఈ రామిరెడ్డి కుమారుడు ఈరోజు అనేక సార్లు పైకి పదునైన ఆయుధంతో నాపైకి దాడి చేయ ప్రయత్నించాడు. కాబట్టి వారాహి అమ్మవారిని నమ్ముకున్న భక్తుణ్ణి నేను, వారాహి ఉపాసకుణ్ణి, నాపైన దౌర్జన్యం చేయడం సబబు కాదు. కాబట్టి నాకు వారి కుమారుల వల్ల నాకు రక్షణ కల్పించాలని, ప్రాణహాని ఉందని ఈ మీ అందరి సుముఖంగా మీడియా ముఖంగా కోరుకుంటున్నాను. తిరుచానూరు గ్రామంలో రామకృష్ణారెడ్డి నగర్ పక్కన వెలిసి ఉండు శ్రీ ఆదివారాహి దేవాలయం పైన ఈరోజు ముష్కర దాడి చేసి ఆలయాన్ని ధ్వంసం చేసి భక్తులను, ఇక్కడ పనిచేస్తున్నటువంటి వారిని, స్వామివారైన నన్ను భయాందోళనకు గురి చేశారు. వారి వల్ల నాకు ప్రాణహాని ఉంది. దయచేసి రక్షణ కల్పించవలసిందిగా మీడియా ద్వారా కోరుతున్నాం. వై రామిరెడ్డి, వై మణిరెడ్డి అనేవాళ్ళు ఈ భూమి మాది, మా సొంతం, మీరు ఇక్కడ ఆలయం నిర్మించకూడదని గత 1.5 సంవత్సరంగా, మేము ఆలయాన్ని నిర్మించి 6 సంవత్సరాలు అయినప్పటికీ గత 1.5 సంవత్సరంగా వాళ్ళు మా మీద అనేక పర్యాయాలు దాడులు జరగడం జరిగింది. దాడులు జరిగిన ప్రతిసారి మేము పోలీసు వారికి కంప్లైంట్ ఇవ్వడం జరుగుతుంది. వాళ్ళపైన చట్టపరమైనటువంటి ఎటువంటి శిక్ష తీసుకోలేదు. తరువాత వారే కలిసి గత సంవత్సరం హైకోర్టులో రిట్ పిటిషన్ నెంబర్ 16/442గా ఈ వారాహి దేవాలయంలో ఎటువంటి పూజలు పునస్కారాలు జరగకూడదని హైకోర్టులో రిట్ పిటిషన్ దావా వేసి ఉన్నారు. ఆ రిట్ పిటిషన్ దావాని హైకోర్టు వారు కొట్టివేయబడినది. అంటే కోర్టులో వాళ్ళు కేసు ఓడిపోయినారు. అయినప్పటికీ మమ్మల్ని నయానో భయానో బెదిరించి ఈ స్థలాన్ని ఆక్యుపై చేయాలని, ఇందులో ఉండేటువంటి ఇసుక మాఫియా, ల్యాండ్ మాఫియా, వాటర్ మాఫియా వీళ్ళందరూ కలిసి నా మీద ముక్కుమ్మడిగా వెనక కొంతమంది ఉండి నా పైన దాడులు చేస్తున్నారు. కాబట్టి వారి నుంచి నాకు, నా భక్తులకి అమ్మవారి